జ్యోతిష్య అభిలాష మిత్రులకు స్వాగతం. నిన్నటి వీడియోలో నవనాయకుల ఫలితాల్లో రాజు గురించి, మంత్రి, సైన్యాధిపతి, షష్యాధిపతి గురించి వివరించడం జరిగింది. ఈరోజు ధాన్యాధిపతి గురించి, అలాగే ఆర్ఘ్యాధిపతి, మేఘాధిపతి ఎవరు, రసాధిపతి ఎవరు, నీరసాధిపతి ఎవరు తెలుసుకుందాం. ధాన్యాధిపతి బుధుడు. ధాన్యాధిపతి బుధుడైనందువలన అన్ని రకముల ధాన్యాలు విశేషముగా ఫలించును. వరి, గోధుమలు, తృణధాన్యములకు మంచి ధర లభించుటచే రైతులు సంతోషంతో ఉంటారు. గాలితో కూడిన వర్షాలు కురియును. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడుట అధికంగా ఉండును. దేశంలో అన్ని ప్రాంతముల యందు మంచి వర్షాలు కురియును. పెసల పంట దిగుబడి పెరుగును, మంచి ధర వచ్చును. సూక్ష్మ ధాన్యాలు విశేషంగా ఫలించును. నాయకులు సమయోచితంగా వ్యవహరించి నీతి మార్గంలో నడుస్తారు. అమెరికా, కెనడా వంటి పశ్చిమ దేశములందు ప్రకృతి వైపరీత్యాలు అధికంగా జరిగి ఆస్తి నష్టం, జన నష్టం అధికంగా ఉండును. మన దేశంలో వాణిజ్య రంగం మంచి అభివృద్ధి రేటును సాధించును. అర్ఘ్యాధిపతి చంద్రుడైనందువల్ల ఎరువుల ధరలు బాగా పెరుగును. క్రిమిసంహారక మందుల ధరలు బాగా పెరుగును. రైతులు ఆందోళనకు గురవుదురు. షేర్ మార్కెట్ ఒకనొక సమయంలో ఒడిదుడుకులకు లోనగును. మిర్చి, గోధుమలు, ధాన్యం ధరలు బాగా పెరుగును. బంగారం, వెండి ధరలు కూడా బాగా పెరుగుతాయి. అధికంగా పండ్ల తోటలకు నష్టాలు, దిగుబడి తగ్గి ధరలు పెరుగును. మామిడి పంట కూడా తగ్గును. పచ్చళ్ళ వ్యాపారం బాగా సాగి ఎగుమతులు కూడా పెరుగును. మంచి ముత్యాలకు గిరాకీ లభించును. రాగులు, జొన్నలు పంటలు విశేషంగా ఫలించును అన్నమాట. అలాగే మేఘాధిపతి చంద్రుడైనందువలన దేశమంతటా వర్షములు వర్షించును. మంచి వర్షాలు కురియును దేశమంతటా. నైరుతి, ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి సస్యానుకూల వర్షములు కురియును. దేశంలో జలాశయములు పూర్తిగా నిండును. వరి, గోధుమలు, చెరకు, పసుపు, నూనె రకముల పంటలు మంచి దిగుబడి వచ్చి రైతులకు లాభములు చేకూరును. కొన్ని ప్రదేశాల్లో వాయుపీడిత మేఘాల వల్ల వర్షాలు కురియవు. అల్పపీడన ప్రభావం వలన, వాయుగుండముల వలన వర్షములు కురుస్తాయన్నమాట. తమిళనాడు, కేరళ ప్రాంతములందు అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అలాగే రసాధిపతి సూర్యుడు అన్నమాట. రసాధిపతి సూర్యుడైనందువలన నెయ్యి, నూనె, బెల్లం, తేనె మొదలగు రస వస్తువులకు ధరలు అమితంగా పెరుగును. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదము, అవిసె నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె ధరలు పెరుగును. అలాగే నిమ్మ, నారింజ, మామిడి పళ్ళకు ధరలు కూడా అమితంగా పెరుగును. కాటన్ ధరలు పెరుగును. ప్రపంచ దేశములందు యుద్ధ వాతావరణం ఉండును. ముస్లిం దేశాల మధ్య యుద్ధములు జరుగును. ఆయా దేశాలలో అరాచక శక్తులు విజృంభించి బాంబు ప్రేలులు వంటివి దుర్ఘటనలు జరుగును. తూర్పు, ఈశాన్య దేశాలలో భూకంప ప్రమాదాలు కలుగును. అధికంగా జన నష్టం, ఆస్తి నష్టం కలుగును. ప్రజాజీవనములకు ఇబ్బంది కలుగును. ఒక్కలు, సమస్తమణులు, రత్నాలు, బంగారం, వెండి, ధాన్యం, పత్తి, చర్మములు, పూలు, సుగంధ ద్రవ్యాలు, చందనము మొదలగు వస్తువుల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. బ్రాహ్మణవాదులు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారన్నమాట. వ్యాపార రంగం మంచి అభివృద్ధిని సాధిస్తుంది. మన దేశంలో ఆర్థిక మాంద్యం అంతగా ఉండదు. అమెరికాలో కొన్ని ప్రాంతాల వారు ఈ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉన్నను మన దేశంలో అంతగా ఉండవు. పాదరసం, వెండి, బంగారం ధరలు అమితంగా పెరుగును. సో ఇది పరాభవ నామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలు. లైక్ చేసి షేర్ చేయండి. స్వస్తి.